చాలామందికి ఉన్న డౌటు ఫైనల్లీ ఈ వీడియోలో అయితే ఇంకా రివీల్ చేసేస్తున్నాను ఆ గుడ్ న్యూస్. Let's go. ఎప్పటినుంచో అనుకుంటున్నా మా బావ డ్రీమ్ అయితే ఫైనల్లీ ఫుల్‌ఫిల్ అయింది. ఆ డ్రీమ్ ఏంటి? ఎందుకు? ఎంత కష్టపడ్డాడు ఈ డ్రీమ్ కోసం? ఇవన్నీ అయితే ఈ వీడియోలో వచ్చేస్తాయి చూసేయండి. మనం ఏ కార్యక్రమం చేసినా కూడా పూజ సెరమనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా! మేము ఇప్పుడు పెద్దగా పూజ చేయలేని సిచ్యువేషన్ అన్నమాట. అంటే స్తోమత లేక అని కాదు. ఇప్పుడు నా హెల్త్ కండిషన్ వల్ల ఇప్పుడు మేము చేయలేని సిచ్యువేషను. అలా అని ఇంకొక 10 డేస్ అయితే అస్సలే చేయకూడదు. అందుకే మాకున్న మంచి టైంను చూసుకొని మా ఇంటికి సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా ఈ అయ్యగారి చేతుల మీదుగానే జరగాలనుకుంటాము. పర్లేదమ్మా మీరు ఈ టైంలోనే తొందరగా చేసేసుకోండి. ఇంకో 1 వీక్ 10 డేస్ అలా గడవక ముందే అన్నారు. అందుకే అప్పటికప్పుడు ప్లాన్‌తోనైతే ఇలా సింపుల్‌గా అయితే పూజ సెరమనీ అనేది స్టార్ట్ చేశాము. అందుకే ఎక్కువగా ఎవ్వరు పిలవలేదు. ఓన్లీ మా రిలేటివ్స్‌ని అలా పిలవకుండా మా ఇంట్లో మెంబర్స్‌ని, అలాగే మా కాలనీ వాళ్ళు, ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారన్నమాట. ఈసారైతే అన్నీ అయ్యగారి చేతుల మీదుగా, మా కన్నగాడి చేతుల మీదుగా, తర్వాత మా బావ చేతుల మీదుగానే పూజ కార్యక్రమం అనేది జరిగింది. ఈసారి నేను పూజ కార్యక్రమంలో దేంట్లో కూడా పాల్గొనలేదు. కొంచెం బాధగా అనిపించినా కూడా మా బావ, మా కన్నగాడి చేతుల మీదుగానే జరగడం, నా చేతనే ఏ కార్యక్రమం అయినా సరే నేను లేకుండా మా బావ చేయకుండా ఉండడు. సో, అదొకటి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనేది లాస్ట్‌లో వీడియో ఎండింగ్‌లో వస్తది చూసేయండి. ఓపెనింగ్స్ అయినా, ఇంట్లో పూజలైనా, కార్యక్రమాలైనా ఏదైనా సరే మనము పెద్ద ఆడంబరంగానే చేసుకోవాలని కాదు. ఉన్న దాంట్లో కూడా చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి మన హెల్త్ ఇంపార్టెంట్. కొన్ని కొన్ని సాంప్రదాయాలు కూడా చాలా ఇంపార్టెంట్ కదా! వాటికి మేము చాలా బిలీవ్ ఇస్తాము. అందుకే నేను కొంచెం దూరంగా ఉండి వాళ్ళిద్దరి చేతుల మీదుగానైతే కార్యక్రమం జరిపిస్తున్నాము. ఏంటక్కా అన్నీ చెప్తున్నావు, ఇంతకీ ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. చాలామంది రిలేటివ్స్‌కి అయితే వచ్చింది. చాలామందికి ఆన్సర్ కూడా మేము చెప్పలేదన్నమాట. ఏదైనా సరే ముందుగా అన్నీ చెప్పేదానికన్నా డైరెక్ట్ రివీల్ చేయడం బెటర్ అనిపించింది. అందుకే ఎవ్వరికీ చెప్పకుండా అయితే ఇలా సింపుల్‌గా పూజ సెరమనీ అనేది మొదలుపెట్టేసాము. చాలా చాలా విజయవంతంగా అయితే పూజ కార్యక్రమం జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. మా బావ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో మన హస్బెండ్‌లు ఏదైనా సరే కష్టపడేది మన కోసమే. అందులోను వాళ్ళకంటూ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అని అంటే ఎవ్వరు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకున్నా భార్యకు భర్త సపోర్టు, భర్తకి భార్య సపోర్ట్ కంపల్సరీగా ఉండాలి. వాళ్ళిద్దరికి ఒకరికొకరు సపోర్ట్ ఉన్నది అంటే కంపల్సరీగా 100కి 200% ఆ బిజినెస్ అనేది సక్సెస్ అవుతదన్న నమ్మకం మాకుంది. సో, మేము అందుకే అలా హ్యాపీగా, సంతోషంగా సపోర్ట్ ఇచ్చుకుంటూ అయితే బిజినెస్ అనేది స్టార్ట్ చేశాము. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటి అంటే ఇదొచ్చేసి ఒక మల్టీమీడియా. అదే అండి. జేఎం మల్టీమీడియా స్టూడియో అయితే ఓపెన్ చేస్తున్నాము. దీనికి ఫౌండర్ వచ్చేసి మా బావ. అందుకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదేంటి అంటే మనకు ఛానల్స్ ఉంటాయన్నమాట. అదే అండి జేఎం న్యూస్ తెలంగాణ, జేఎం ఎంటర్టైన్మెంట్. వీటిలో అయితే మనము ఎక్కడ ఉన్నా సరే న్యూస్ అనేది న్యూస్ అన్నీ అనేది మన ఛానల్స్‌లో అయితే అప్డేట్ అవుతూ ఉంటాయి. హోల్ తెలంగాణ, ఏపీ ఎక్కడ న్యూస్ అయినా సరే ఫస్ట్ మన ఛానల్లో అయితే అప్లోడ్ అవుతూ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తూ ఉంటామన్నమాట. ఇది ఒకటే కాకుండా దీంట్లో బ్రాడ్కాస్టింగ్ ఇవన్నీ ఉంటాయి. మాకు కొంచెం యాంకరింగ్స్ అవసరం అయితే ఉందన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక జేఎం న్యూస్ తెలంగాణ అనే వాళ్ళకైతే అప్రోచ్ అవ్వండి. ఇంకా అయ్యగారైతే నా చేతుల మీదుగా ఏది చేయొద్దన్నారు. జస్ట్ మా బావ హ్యాండ్ పట్టుకున్నాను అంతే. ఇంకా అన్ని కార్యక్రమాలు మా కన్నగాడి చేతుల మీదుగా, మా బావ చేతుల మీదుగా జరుగుతుంది. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడ చెయ్యొద్దంటారు అయ్యగారు, అసలు పూజ ఈ టైంలో చెయ్యొద్దని అంటారని భయపడ్డాము. కానీ తొందరగా మీకు తక్కువ టైం ఉంది చేసేయండి అన్నారు. అందుకే హడావిడిగా అయితే పూజ కార్యక్రమం మొదలుపెట్టేసాము. మా బావకి ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడానికి చాలా అంటే చాలా రోజులు పట్టింది. లాస్ట్ ఇయరే మేము ఓపెన్ చేయాల్సింది మా బావ స్టూడియో. అదే అండి జేఎం న్యూస్ తెలంగాణ ఎంటర్టైన్మెంట్ మల్టీమీడియా మా బావ ఓపెన్ చేయాలి. అలాగే నేను కూడా నా మేకప్ స్టూడియో ఓపెన్ చేయాలని మేము లాస్ట్ సమ్మర్‌లోనే అనుకున్నాము. నాకున్న కొన్ని హెల్త్ అప్సెట్ల వల్ల అప్పుడు క్యాన్సిల్ అవ్వాల్సి వచ్చింది. తీరా ఇప్పుడు ఈ సమ్మర్‌లో స్టార్ట్ చేద్దాం అనే టైంకి మంచి హ్యాపీ న్యూస్ వచ్చింది. దానివల్ల ఇంకా నా ప్రొఫెషన్, నా స్టూడియోని పక్కన పెట్టేసి ఇంకా మా బావ స్టూడియోని స్టార్ట్ చేసేసాము.
థింగ్స్, ఎక్విప్‌మెంట్స్ మేము అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువగానే అయింది. కానీ ఏది తీసుకున్నా కూడా ది బెస్ట్‌గా తీసుకోవాలి అని ఒకటికి 2 సార్లు ఆలోచించి మా బావ అన్ని మంచి క్వాలిటీ బ్రాండెడ్ థింగ్సే తీసుకున్నాడన్నమాట. బిజినెస్ అన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే మనం ఒక ₹1 పెడితేనే మనకు ₹1కి ₹2 అనేవి వస్తాయండి. అందుకే మనం పెట్టే ఐటమ్స్ కూడా మంచి బ్రాండెడ్‌వి యూజ్ చేయాలని మేము ముందే ఫిక్స్ అయ్యాము. అన్ని రకాలుగా ఆలోచించి ఒక 5 మంత్స్ ఈ స్టూడియో గురించే మా బావ ఒకటికి 2 సార్లు ఆలోచించి ప్లానింగ్ చేసుకొని అయితే స్టార్ట్ చేశాము. ఎంతో గ్రాండ్‌గా చేసుకోవాలి అని ప్లానింగ్స్ వేసుకున్నాము. కానీ మాకు మంచే జరిగింది. సో దానివల్ల ఇలా సింపుల్‌గా అయితే మా దగ్గరి చుట్టాలతోనే అయితే ఇలా చేసేసుకున్నామన్నమాట. స్టూడియోలో వర్కర్స్ వచ్చేసి టోటల్ 5 మెంబర్స్ ఉంటారు. ఫౌండర్ ఆఫ్ మా హస్బెండ్ కాబట్టి. ఇంకా 3 మెంబర్స్ అయితే ఎడిటర్స్ ఉంటారు. 2 మెంబర్స్ అయితే న్యూస్ కవరేజెస్ ఉంటారు. వాళ్ళైతే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటే ఇక్కడ లోపల ఉన్న 3 మెంబర్స్ అయితే ఎడిటింగ్ అనేది ఫినిష్ చేసేసి ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటారన్నమాట. తెలంగాణలో మాకు హైదరాబాద్లో వచ్చేసి ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్లో అందరూ అయితే ఫుల్ అయిపోయారు. మాకు డిస్ట్రిక్ట్ నుండి అయితే అదర్ డిస్ట్రిక్ట్స్ నుండి అయితే కొంతమంది న్యూస్ వాళ్ళైతే మాకు కావాలన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జేఎం న్యూస్ తెలంగాణ అనే వాళ్ళకి అప్రోచ్ అవ్వండి. మీకు డైరెక్ట్ కాంటాక్ట్ అయితే వెళ్ళిపోతుంది. అక్కడ నంబర్స్ అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. నా ఫేస్ ఎందుకు ఇంత డల్గా ఉందని అనుకోకండి. చాలామంది గెస్ చేశారు, కొంతమందికి తెలీదు. కానీ అన్నీ క్లియర్గా అయితే నెక్స్ట్ వీడియోస్లో వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఈ పూజకు సంబంధించి వీడియోని ఈ గుడ్ న్యూస్ని రివీల్ చేయాలి అనుకున్నాం కాబట్టి ఇంకా నాకు సంబంధించిన వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. దానివల్ల కొంచెం అంత ఎర్లీ మార్నింగ్ 7 o'clock పూజ కాబట్టి కొంచెం అనేజీగా ఉన్నాను. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడం పనులన్నీ ఫినిష్ చేసుకొని వచ్చేసరికి కొంచెం అనేజీగా అనిపించింది. మాకంటూ హెల్ప్ చేసేవాళ్ళు, సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేరు. ఈ స్టూడియోకి సంబంధించి అయితే మా మరిది వాళ్ళు అలాగే మా తమ్ముడు అయితే కొంచెం మాకు సపోర్ట్గా ఉన్నారు. మా తమ్ముడు వచ్చేసి పనులు చూసుకోవడం, హెల్ప్ చేయడం, మా మరిది వాళ్ళు మా బావకి హెల్ప్ చేయడం, అలా అన్ని పనులు అయితే కలిసే చేసుకున్నామన్నమాట. మాకంటూ పెద్దవాళ్ళు, అత్తమామలు, అమ్మ నాన్నలు వాళ్ళు వచ్చి హెల్ప్ చేసి వాళ్ళు వచ్చి చేయాలి, వాళ్ళు చేస్తేనే మేము చేసుకోగలుగుతాము, మాకు లేరు కదా ఎలా అనే టైప్ మేము కాదు. ఎంత కష్టమైనా ఏదైనా సరే అంతే ఇష్టంతోనే మా బావకు నేను, నాకు మా బావ ఒకరికొకరం సపోర్ట్గా అయితే ఏది బిజినెస్ అయినా కష్టమైనా ఇష్టమైనా నష్టమైనా ఇద్దరం కలిసే భరిస్తాము. ఈ అన్నయ్య వచ్చేసి మా హౌస్లో రెంట్‌కు ఉండేవాళ్ళు. అన్నయ్య వాళ్ళకు ఓన్ హౌస్. ఇప్పుడు ఇక్కడ మా కాలనీలోనే ఉంటారన్నమాట. మా కాలనీ మెంబర్స్ అయితే అందరికీ ఇన్వైట్ చేశాము. ఎందుకంటే మా కాలనీ వాళ్ళది అసోసియేషన్ మెంబర్ లాగా మొత్తం ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ ఉంటారన్నమాట. అలా అయితే అందరూ, కాకపోతే పూజ అయిపోయాక వచ్చారు. మాకు పూజ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 9 అయింది. 7 o'clockకే స్టార్ట్ చేసాము. స్నాక్స్ అంటే జస్ట్ స్వీట్ మిక్చరే అన్నమాట. నాన్ వెజ్ ఏం తినొద్దు కదా. ఇంకా అక్కడ మా చిన్న మరిది వచ్చేసి సర్వ్ చేస్తున్నాడు. ఇంకా పూజ దగ్గర పువ్వులు, సామాన్లు, సరుకులు అవన్నీ నేను ముందు రోజు నాడే మా తమ్ముడిని తీసుకొని వెళ్ళి అన్ని సరుకులు తీసుకొని వచ్చాను. నాకు తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బంది అనిపించింది. అందులోనూ వర్షం పడుతూ ఉంది. ఆయన కూడా మా బావకు ఒక్కొనికి ఇబ్బంది అవుతుంది, అన్నీ మేనేజ్ చేయలేడు అని చెప్పేసి మా తమ్ముడు నేనైతే ఫుల్గా అయితే అన్నీ తీసుకొచ్చి పెట్టేశాము. డెకరేషన్ కూడా మా బావ అసలు ఇలా పువ్వులు ఇవన్నీ సెట్ చేయడం కూడా ఎందుకులే, ఇప్పుడున్న సిచ్యువేషన్ నీకు బాగాలేదు వద్దు అన్నాడు. కానీ నా మనసు ఒప్పుకోలేదన్నమాట. కనీసం బంతి పూలు కట్టేసి గేటుకి, ఇంట్లో డోర్స్కి అక్కడక్కడ బెలూన్స్ పెట్టాను. కానీ పిల్లలు అయితే వెంటల పగల కొట్టేసి ఆడుకున్నారన్నమాట. బెలూన్స్ అన్నీ పెట్టేశాము. ఇంకా కొంచెం వర్క్ అయితే జరుగుతుంది. అంటే లైక్ ఇంటీరియర్ వర్క్ లాగా కొన్ని వాల్పేపర్స్ సెట్ చేయడం అవన్నీ సెట్టింగ్స్ ఉన్నాయి. కాకపోతే మాకున్న టైం చాలా తక్కువ. అంటే నా వల్లే అన్నమాట. ఆ టైంలోనే ఫినిష్ చేసేయాలి స్టూడియో ఓపెనింగ్ అన్నారు అయ్యగారు. అందుకే దానివల్ల అయితే మేము ఫాస్ట్గా అనేది పూజ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకేమైనా అదర్ వర్క్ ఉంటే తర్వాత చేసుకోవచ్చు అన్న హోప్తోనైతే ఫస్ట్ పూజ కార్యక్రమం తొందరగా మొదలు పెట్టేశాము. మా బావ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫైనలీ మా బావ కోరిక నెరవేరినందుకు ఇక్కడ మా చిన్న మరిదే వీడియోస్ అనేది షూట్ చేశాడన్నమాట. కొంచెం హెల్ప్గా అనిపించింది. వీడియోస్ తీయు చిన్న అని చెప్పాను, నాకు తీసుకొని అంత ఓపిక లేదు. మా బావకి నేనంటే చాలా సెంటిమెంట్. అండ్ నా హ్యాండ్
మంచి హ్యాండ్ అని చెప్పేసి నమ్ముతాడన్నమాట, గోల్డెన్ హ్యాండ్ అని. అందుకే ఏ కార్యక్రమం చేసినా, ఏది చేసినా నా చేతుల మీదుగానే జరగాలి ఆయన గట్టిగా ఫిక్స్ అయ్యిండు. అందుకే మేము ఇంత తొందరగా, ఇంత సింపుల్గా అయినా సరే ఇంత తొందరగా పూజ అనేది కార్యక్రమం స్టార్ట్ చేయడానికి రీజను. ఫైనల్లీ అయితే మా స్టూడియో ఓపెన్ అయిపోయింది. ఇంకా అయితే బయట గేట్ నుండి అయితే జస్ట్ సింపుల్గా అయితే వీడియో చూసేయండి. ఆల్రెడీ ఫుల్ వీడియో కూడా చూడకపోతే చూసేయండి. రూమ్ గురించి అయితే నేను ఎంటీ హోమ్ టూర్ కూడా చేశాను కదా. ఇంకా తర్వాత స్నాక్స్ అయితే అందరం తినేసాము. ఇంకా వచ్చేసి ఏంటి అంటే రిలేటివ్స్ మోస్ట్లీ మేము ఎవ్వరికి చెప్పలేదండి. అంటే మా దగ్గరున్న వాళ్ళకైతే చెప్పాము. కొంతమంది అయితే వేరే పనుల వల్ల రాలేరు. ఇట్స్ ఓకే. కానీ పూజ కార్యక్రమం అయితే ఆగదు కదా. చాలా హ్యాపీగా జరిగిపోయింది. ఇంకా ఈసారి వచ్చేసి తెలంగాణ స్టిల్ ఫోటోగ్రఫీ అధ్యక్షుడు అన్నమాట ఆ సార్. సో పిలవగానే వచ్చేసారు. ఇక్కడ మా పిల్లలు అయితే స్నాక్స్ తింటున్నారు. ఫస్ట్ మా బావకి అయితే చిన్న శాల్వతోనైతే సో కంగ్రాట్యులేషన్ అయితే చెప్పాడన్నమాట. మనం ఏ కార్యక్రమం చేసినా పూజ అనేది విజయవంతంగా కావాలని కోరుకుంటాము. దానికి ప్రోత్సహించి మా కాలనీ మెంబర్స్ అందరూ వచ్చి ఒక్కొక్కరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, పోలీస్ ఆఫీసర్స్ అండ్ ప్రెస్ మెంబర్స్, వారితో పాటుగా ప్రెసిడెంట్ వాళ్ళందరూ వచ్చారన్నమాట మా కాలనీ మెంబర్స్. ఈ కాలనీకి రావడం మాకు చాలా బెస్ట్ మూమెంట్. అంటే ఎవ్వరున్నా లేకున్నా మా కాలనీ మెంబర్స్ అయితే ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా మాకు హెల్ప్గా ఫుల్ సపోర్ట్గా ఉంటారు. ఫైనల్లీ అయితే చాలా హ్యాపీగా అయితే పూజా సెరమనీ అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. ఎందుకంటే మా ఈ స్టూడియో, ఈ మల్టీమీడియా అనేది చాలా మంచి సక్సెస్ అవ్వాలి అని మేము అనుకున్న దానికన్నా తొందరగా రీచ్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. వితిన్ 2 డేస్లోనే. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మాకున్న డ్రీమ్ ఏంటంటే ఇంకా తొందరగా రీచ్ అవ్వాలని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా డిస్ట్రిక్ట్స్ నుండి కూడా కాల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. ఇది మల్టీమీడియా కాబట్టి ఇందులో అన్నీ వస్తాయి. ఎంటర్టైన్మెంట్, న్యూస్, లైవ్స్, వీడియోస్ అన్నీ వస్తాయి అన్నమాట. ఎక్కడ లేని ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మన ఛానల్స్లోనే వస్తూ అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాము. ఫైనల్లీ అందరూ మా బావకి కంగ్రాచులేషన్స్ చెప్పేసి అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసి ఇంట్లోనే లంచ్ అనేది ప్రిపేర్ చేయాలి. ఇక్కడ వీడియో షూట్స్ అనేది అన్నీ మా మరిదే తీస్తున్నాడు. దానివల్ల కొంచెం నవ్వుకుంటున్నాము. ఏదైతే ఏంటి ఒక బిజినెస్ అన్నప్పుడు మనం ఒక స్టెప్ ముందుకేసే ధైర్యం కూడా ఉండాలి కదా. మా బావ ఆ ధైర్యం చేసి ముందుకేసాడు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏదైనా సరే మనకంటూ ఒక బిజినెస్ ఉండాలి, మనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలి, మనకంటూ ఒక ఓన్ క్రియేటివిటీ ఉండాలి. అది మా బావ నిలబెట్టుకుంటాడనే నమ్మకం నాకు 100% ఉంది. మా బావ చేసే ప్రతి పనిలో నేను ఎప్పుడు సపోర్టుగా ఉంటాను. మీరు కూడా మా బావని బ్లెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్